ప్రజా సమస్యల పరిష్కార వేదికలో స్థానిక శాసనసభ్యురాలు నిలవల విజయశ్రీ పాల్గొని ప్రజల వద్ద అర్జీలు స్వీకరించారు. సూలూరుపేట నియోజకవర్గంలో ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, ప్రతి సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు. సూలూరుపేట నియోజకవర్గంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకల వల్ల ప్రజలు ఇబ్బంది పడ్డారని, అవే సమస్యలు ఇప్పుడు అర్జీ రూపంలో తమ వద్దకు వస్తున్నాయని తెలిపారు. నియోజకవర్గంలో ఎవరికి ఎటువంటి సమస్య ఉన్నా అర్జీ రూపంలో తమ వద్దకు తీసుకుని రావాలని సూలూరుపేట నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ తెలిపారు. ఇప్పుడు తడకేసి అందరికీ నమస్కారం. ఇవాళ బుధవారం మనం గ్రీవెన్స్ అరేంజ్ చేయడం జరిగింది. క్యాంప్ కార్యాలయంలో సూలూరుపేట టౌన్లోని గ్రీవెన్స్ అరేంజ్ చేయడం జరిగింది. మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ప్రతి బుధవారం ప్రజాప్రతినిధులు గ్రీవెన్స్ అరేంజ్ చేసి ప్రజల సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించమని మా అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు మనం ప్రతి బుధవారం, అంతకుముందు శనివారం పెడుతున్న గ్రీవెన్స్ ని ఇప్పుడు బుధవారం మార్చారు. బుధవారం ప్రతి గ్రీవెన్స్ మనం తీసుకొని ఉన్న సమస్యల్ని పరిష్కరించే మార్గంలో వెళ్తున్నాము. ఎక్కువగా మనకు వస్తున్న గ్రీవెన్స్ సమస్యలు గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలుగా అసలు ఎటువంటి అభివృద్ధి లేకుండా రోడ్లు కానీ డ్రైన్స్ కానీ ఏమి వేయకుండా అలాగే వదిలేయడం వల్ల మనకి ఎక్కువ సమస్యలు అన్నీ కూడా రోడ్స్ డ్రైన్స్ గురించే ఎక్కువ గ్రీవెన్స్ వస్తున్నాయి. అలాగే గత ప్రభుత్వంలో చేసిన అవకతవకల వల్ల ఎన్నో ల్యాండ్ ఇష్యూస్ కూడా మన దాకా వస్తున్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు ప్రజల నుంచి తెలుసుకొని వాళ్ళ గ్రీవెన్స్ తీసుకొని ఇప్పుడు సాల్వ్ చేయడానికి మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుంది. మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అందరికీ, ఎమ్మెల్యేస్ అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రజలు ప్రతి సమస్యని తెలుసుకొని వాటిని సాల్వ్ చేయడానికి ముందుకెళ్తూ ఉంటారు. అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మీ అందరికీ తెలుసు, విజన్ 2047 అని అటు అభివృద్ధిని అలాగే సంక్షేమాన్ని 2 సమపాలనలో తీసుకెళ్తున్నారు ముందుకి. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఎన్నో కంపెనీలు కూడా మనకు మన నియోజకవర్గంలో కూడా ఎన్నో కంపెనీలు, ఐటీ కంపెనీలు కూడా రావడం జరుగుతుంది. ఇంకా ఈ 5 సంవత్సరాల్లో ఇటు మనం కాన్స్టిట్యున్సీ వైజ్ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ అన్ని అటువైపు డెవలప్మెంట్కి వెళ్తుంటే, అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం అంతటా కంపెనీల్ని తీసుకొచ్చి మనకు రెవెన్యూ జనరేట్ చేసి అలాగే ఎంతో మందికి ఉపాధి కల్పించే ఉద్యోగాలు కూడా ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ ప్రతి బుధవారం కూడా మనం సూలూరుపేట కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా గ్రీవెన్స్ అరేంజ్ చేయడం జరుగుతుంది. అన్ని కూడా అంటే ఒక వారంలోనే అన్ని సాల్వ్ చేసే ప్రయత్నం తప్పకుండా చేస్తాము. ఒకవేళ సాల్వ్ అవ్వకపోయినా 2-3 వారాల్లో ఖచ్చితంగా ప్రజలందరికీ సొల్యూషన్ చూపించే దిశగా మేమందరం కూడా ప్రజాప్రతినిధులు అందరం కూడా పనిచేస్తున్నాం. ఇంకా ఎలాంటి గ్రీవెన్స్ ఉన్నా సరే వచ్చే వారం అయినా సరే ప్రతి ఒక్కరు కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని తీసుకొచ్చి గ్రీవెన్స్ గా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు ఇప్పుడు ఎక్కువ ఎండాకాలం అవడం వల్ల ఎక్కువ కరెంట్ సమస్య, అలాగే ఆర్డబ్ల్యూఎస్ వాటర్ సమస్య ఎక్కువగా ఉంది. ఇవాళ నేను ఇరిగేషన్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. నేను మొన్న అసెంబ్లీలో ప్రస్తావించిన 2 TMC వాటర్ స్వర్ణముఖికి ఇవ్వమని కూడా నేను అసెంబ్లీలో అడగడం జరిగింది. దాని గురించి ఇవాళ ఇరిగేషన్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడాను. అంటే వచ్చేది సమ్మర్ కాబట్టి కాన్స్టిట్యున్సీలో ఎవరికి నీటి సమస్య రాకుండా, అంటే తాగునీటి సమస్య కానీ నీటి సమస్య రాకుండా ఉండాలని చెప్పాను. ఆయన కూడా యాక్షన్ తీసుకొని తొందరగానే దాన్ని సాల్వ్ చేసి మనకు నీరు అందిస్తారని అనుకుంటున్నాను. కాన్స్టిట్యున్సీలోనే కదండి, రాష్ట్రం మొత్తం కూడా చాలా వరకు ఈ సచివాలయంలో స్టాఫ్, అంటే గత ప్రభుత్వం వాళ్ళు అంత లీనియన్స్ ఇచ్చి అధికారులు కూడా సరిగ్గా వర్క్ చేయకుండా అట్లే ఉండిపోవడం జరిగింది. ఇప్పుడు కూడా అదే ఫాలో అవుతున్నారు చాలా వరకు. మనం అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి ఎక్కడైతే స్టాఫ్ అవైలబుల్ గా లేరో వాళ్ళందరికి కూడా వార్నింగ్ ఇచ్చి ఒకవేళ వర్క్ చేసే ఇది లేకపోతే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నాం.